గమనించినట్లయితే కనుక దేవాతి దేవుడు లోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ అమితంగా ప్రేమించినటువంటి వ్యక్తి. ఎంతగా ఆయన ప్రేమించాడంటే మనం చేసినటువంటి తప్పిదముల కొరకై, మనం చేసిన పాపం శాపముల కొరకై మనము అనుభవించవలసినటువంటి శిక్షనంతటిని యేసు ప్రభుల వారు మన కొరకు సిలువలో 3 మేకుల మధ్య ఆయన కొట్టబడి, సిలువలో 3 మేకుల మధ్య ఆయన మరణించి మరలా తిరిగి లేచి నిశ్చయముగా మన యొక్క ప్రతి పాపం నిమిత్తం, ప్రతి శాపం నిమిత్తం మనం అనుభవించవలసిన శిక్షనంతటిని కూడా యేసు ప్రభుల వారు అనుభవించాడండి. అంతగా ఆయన లోకంలో ఉన్న ప్రజలందరినీ ప్రేమించినటువంటి దేవుడు. ఒక తల్లి తన బిడ్డ కొరకు ఎంతగా పరితపిస్తుందో అంతకంటే అధికంగా దేవాతి దేవుడు మనందరి కొరకు తన రూపంలో చేయబడినటువంటి ప్రజలందరి కొరకు పరితపించినటువంటి దేవుడు, ప్రేమించినటువంటి దేవుడు, రక్షించినటువంటి దేవుడు. అంత మాత్రమే కాకుండా మనం మరణించిన తర్వాత మనకు నిత్య జీవను, పరలోక రాజ్యమును, ఆ యొక్క మోక్ష మార్గాన్ని అనుగ్రహించుటకు యోగ్యత కలిగినటువంటి దేవుడు, పరలోక రాజ్య అధిపతి అయినటువంటి యేసు ప్రభుల వారు సెలవిస్తున్న మాట ఏమంటే, ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. మనమున్నటువంటి స్థితిలో నుంచి, మనమున్న పరిస్థితుల నుంచి మనం తప్పింపబడాలంటే, మనమున్నటువంటి ప్రతి విధమైనటువంటి పాప బంధకంలో నుంచి మనం విడిపింపబడాలంటే, మన యొక్క స్థితి, మన పరిస్థితులన్నీ మారాలంటే నువ్వు ఆయన ఆశ్రయించు, ఆయన చెంతకు చేరు. నిశ్చయంగా నీ ప్రతి స్థితిని, పరిస్థితిని అంతటిని మార్చి నీకు నూతనమైన హృదయాన్ని అనుగ్రహించి, నీలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి చెడు కార్యములను తొలగించి అనేకులకు మేలుకరమైన వ్యక్తిగా, అనేకులకు ప్రయోజనకరమైన వ్యక్తిగా, అంత మాత్రమే కాకుండా పరలోకపు రాజ్య పౌరుడిగా ఆయన తీర్చిదిద్దడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు, ప్రభువైన యేసుక్రీస్తును ఆశ్రయించు, ఆయన చెంతకు చేరు. నిశ్చయముగా ఆయన నిన్ను, నీకు కుటుంబాన్ని దీవిస్తాడు, నీకు జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, నీకు తోడే ఉంటాడు. నువ్వు చేసే పనులలో కూడా, నువ్వు చేసే ప్రతి కార్యాలలో కూడా ఆయన నీకు నిశ్చయంగా తోడేయండి, నిన్ను కాచి కాపాడి దీవిస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల యేసయ్యా, స్తోత్రాలు నాయన. ఈ మాటలు బట్టి మీకు మేము వందనాలు చెల్లిస్తున్నాం. మీరు లోకంలోని ప్రజలను అమితంగా ప్రేమించినటువంటి దేవుడు ప్రభువా, ఆ ప్రేమను జనులు గుర్తించినట్లుగా సహాయం చేయండి, కృప చూపించండి. యేసు నామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.